హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి స్టడీ అప్డేట్స్ చూద్దాము ఒకసారి. 10th సర్టిఫికేట్లన్నీ ఆన్లైన్. 1969 నుంచి 1990 వరకు డిజిటైజేషన్ అనుమతించిన పాఠశాల విద్యాశాఖ. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ స్టడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ చూద్దాం. 10వ తరగతి ధృవీకరణ పత్రాలన్నీ ఇకపై ఆన్లైన్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం 10వ తరగతి చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి సులభంగా వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటికే 2004 నుంచి ఇప్పటి వరకు 10th సర్టిఫికేట్లు డిజిటైజేషన్ చేశారు. తాజాగా 1969 నుంచి 1990 వరకు సర్టిఫికేట్లను డిజిటైజేషన్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ APTSకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం 1.68 కోట్లు కేటాయించింది. డిజిటైజేషన్ అనంతరం ఆ డేటాను డిజిలాకర్లో అప్లోడ్ చేస్తారు. దాని నుంచి పూర్వ విద్యార్థులు వారి వివరాలు సమర్పించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా పొరపాట్లు ఉంటే 2 ఏళ్ల పాటు ఉచితంగా సవరణలు చేసుకోవచ్చు. రెండో దశ 1991 నుంచి 2003 వరకు సర్టిఫికేట్లను డిజిటైజేషన్ చేస్తారు. కాగా గత 3 ఏళ్ల నుంచి సర్టిఫికేట్లన్నీ డిజిలాకర్లో అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు పోతే డూప్లికేట్ సర్టిఫికేట్లు పొందే వరకు దరఖాస్తులు, అడ్మిషన్ల కోసం వేచి చూడాల్సి వచ్చేది. డిజిలాకర్ విధానం వచ్చాక వాటిని చూపించి కూడా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఒరిజినల్ సర్టిఫికేట్లు కోల్పోయి జిరాక్స్లు కూడా లేని వారు డిజిలాకర్లో డౌన్లోడ్ చేసుకొని తద్వారా డూప్లికేట్ సర్టిఫికేట్లు పొందవచ్చు. ఇంటర్ బోర్డు పునర్వ్యవస్థీకరణ. ఇంటర్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు చైర్మన్గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, వైస్ చైర్మన్గా పాఠశాల విద్యా కార్యదర్శి ఉంటారని తెలిపింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా విద్యాశాఖలోని పలు విభాగాల అధికారులు, నామినేటెడ్ సభ్యులుగా ఆంధ్ర, నాగార్జున, ఎన్టీఆర్, వైద్య, పద్మావతి మహిళా యూనివర్సిటీల వీసీలు ఉన్నారు. కాలేజీల విభాగంలో 6 ప్రిన్సిపాల్లను ఎంపిక చేశారు. ఈ బోర్డు కాల వ్యవధి 3 ఏళ్లు. మరొక అప్డేట్ చూస్తే మెడికల్ PG phase 2 కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ విడుదల. మెడికల్ PG కోర్సులో 2వ విడత కౌన్సిలింగ్ కోసం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. PG మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులలో CQ కోటా కింద చేరే నాన్ సర్వీస్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ షెడ్యూల్ను ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, తిరుపతి స్విమ్స్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీయేతర మెడికల్ కళాశాలల్లో ఖాళీలను నాన్ సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. నాన్ సర్వీస్ అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను యూనివర్సిటీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. విద్యార్థులు ఆప్షన్ ఎంచుకునే ముందు వెబ్సైట్లో ఈ ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం ఆఫీస్ పనివేళల్లో 8978780501 లేదా 7997710168 లేదా 9391805238 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మరొక అప్డేట్ చూద్దాం. అంబేద్కర్ వర్సిటీ ట్యూషన్ ఫీజు గడువు పొడిగింపు. చివరి తేదీ నెల 28.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ ట్యూషన్ ఫీజు గడువు ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం అజంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరం, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు ఏపీ ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి విద్యార్థి ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలని సూచించారు. ఐడి ద్వారా యూనివర్సిటీకి నుంచి ప్రతి సమాచారం విద్యార్థులకు లభిస్తుందన్నారు. తప్పనిసరిగా ఏబీసీ ఐడి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో స్వయంగా కానీ 08662434868 ఫోన్ నంబర్లో కానీ సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.